ఏ ఆకతాయితనంగా ఉందా? ఎవిడెన్స్ విట్నెస్ లేకపోతే కేసు నిలబడదని తెలియదా మీకు? కోర్టు సమయాన్ని వృధా ఎందుకు చేస్తారు? మీరేమైనా చెప్పదలుచుకుంటున్నారా? మై లార్డ్, విట్నెస్ గానీ ఎవిడెన్స్ గానీ ఉండుంటే ఎందుకు ఒక సీనియర్ లాయర్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి దాక్కోవాలి? దీన్ని బట్టే ఏదో దురుద్దేశంతో ఈ కేసును సృష్టించినట్టు తెలుస్తోంది. సమాజంలో అట్టడుగు స్థాయి నుంచి తన అకుంఠిత దీక్షతో ఎదిగి ఈనాడు ఎన్నో విద్యా సంస్థల్ని సేవా దృక్పథంతో నిర్వహిస్తున్నారు మన పీకే గారు. ఇంకొద్ది రోజుల్లో మన ప్రధానమంత్రి గారు ఆయన విద్యాసేవల్ని గుర్తించి విద్యారత్న బిరుదుతో కూడా సత్కరించబోతున్నారు. దానికి సంబంధించిన ఇన్విటేషన్ ఇది. ఆయన యొక్క ఎదుగుదలని ఓర్వలేని కొందరు ఆయనకు మచ్చ తేవడానికి ఆ అమ్మాయిని రెచ్చగొట్టి ఇలా తప్పుడు కేసు పెట్టేలా చేశారు. కాబట్టి ఈ కేసును కొట్టివేసి ఈ కేసు పెట్టిన వారికి, ఆ అమ్మాయిని రెచ్చగొట్టిన వాళ్ళకి ఇంకోసారి తప్పు చేయకుండా శిక్షించవలసిందిగా కోరుతున్నా. మేడం, ఒక్క నిమిషం. ఈ కోర్టులో ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి నాకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఈ కోర్టుకంటూ ఒక గౌరవం ఉంది. ఎవళ్ళు పడితే వాళ్ళు మాట్లాడడానికి అనుమతించకూడదు. సిట్ డౌన్ ప్లీజ్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. ఎవరు మీరు? ఆ అమ్మాయిని రెచ్చగొట్టిన వాళ్ళని శిక్షించవలసిందిగా గౌరవనీయులైన లాయర్ గారు కోరారు. అలా రెచ్చగొట్టిన వాళ్ళు ఎవరో నాకు తెలుసు. అది చెప్పడానికి పర్మిషన్ అడిగాను. ఏం చెప్తాడో ఏంటో. చెప్పదలుచుకున్నది ఏదైనా సరే బోన్లోకి వచ్చి చెప్పండి. ఆ అమ్మాయిని కేసు పెట్టడానికి రెచ్చగొట్టింది ఎవరు? చెప్పండి, ధైర్యంగా చెప్పండి. చదువుకోవాలనే ఏకైక కారణంతో పొరుగు రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చి అపనిందల పాలే హత్యకి గురైన అన్యం పుణ్యం ఎరగని అమాయకురాలు వైశాలి ఆత్మ ఈ అమ్మాయిని రెచ్చగొట్టింది. డాక్టర్గా చూడాల్సిన ఒక్కగానొక్క కూతుర్ని పాడ మీద చూసేసరికి ఆక్రోషంతో తల్లడిల్లిన ఆ తల్లిదండ్రుల ఆవేదన ఈ అమ్మాయిని రెచ్చగొట్టింది. దొరికిన చోటల్లా అప్పు చేసి అడిగిన డొనేషన్ ఇచ్చి కట్టడమే పూర్తి కాని కాలేజీకి వచ్చి ఇరుక్కుపోయామే, మన ఫ్యూచర్ ఏమైపోతుందోనని అనుక్షణం విలవిల్లాడిపోతున్న ఈ విద్యార్థుల సందిగ్ధ అవస్థ ఈ అమ్మాయిని రెచ్చగొట్టింది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అనవసరమైన విషయాలు మాట్లాడి ఆయన కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆయన చెప్పేది నిజమే. ఈ కేసుని సరైన దారిలో పెట్టడానికి నేను ప్రయత్నిస్తున్నాను. మీరు కంటిన్యూ చేయొచ్చు. తమిళనాడులో ఉన్న ఒక స్కూల్లో సడన్ గా అగ్ని ప్రమాదం సంభవించింది. తప్పించుకునే దారి లేక అక్కడున్న 94 మంది పిల్లలు మంటల్లో చిక్కుకుని ఆహుతైపోయారు. ఆ తర్వాత దేశంలో ఉన్న అన్ని స్కూళ్లలోనూ ఎమర్జెన్సీ ఎగ్జిట్లున్నాయా, కట్టడం స్ట్రాంగ్ గా ఉందని సంబంధిత అధికారులు వచ్చి తనిఖీలు మొదలుపెట్టారు. హైదరాబాద్ పక్కనున్న ఒక ఊళ్ళో ఒక ఆవిడ తన 5 ఏళ్ల పిల్లాన్ని స్కూల్ బస్సులో ఎక్కించి వెళ్లిన 5 నిమిషాల్లో ఆ బస్సులో ఉన్న కంత ద్వారా ఆ పిల్లాడు కింద పడి చక్రాల్లో చిక్కుకొని దారుణంగా చనిపోయాడు. ఆ తర్వాత దేశం నలుమూలలో ఉన్న స్కూళ్లకు సంబంధించిన వ్యానుల్లో, బస్సుల్లో మెట్లు సరిగా ఉన్నాయా, వ్యానుల్లో బ్రేకులు సరిగా పనిచేస్తున్నాయా లేదా అని సంబంధిత అధికారులు వచ్చి తనిఖీలు మొదలెట్టారు. మొన్న మధ్యన మన రాష్ట్రంలో జరిగింది ఈ సంఘటన. ఒక కాలేజీలో ఎటువంటి ప్రాథమిక వసతులు లేవు, ఏమని అడిగితే బెదిరిస్తున్నారు. సంబంధించిన మినిస్ట్రీకి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. తమ చావుతోనైనా మిగిలిన 250 మందికి న్యాయం జరుగుతుందని ఒక లెటర్ రాసి పెట్టి 3 అమ్మాయిలు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆ తర్వాత తనిఖీలు నిర్వహించి యాక్షన్ తీసుకుని మిగిలిన స్టూడెంట్స్ ని వేరే కాలేజీలకి మార్చారు. నాకు తెలియక అడుగుతాను, జీతం తీసుకుని పనిచేస్తున్న సంబంధిత ప్రభుత్వ అధికారులు సంఘటన జరిగే వరకు ఏం పనిచేస్తున్నారు? అబ్జెక్షన్ యువర్ ఆనర్. దానికి ఈ కేసుకి సంబంధం ఏముంది? ఉందయ్యా, ఉంది, సంబంధం ఉంది. అటువంటి సంఘటన ఇప్పుడు ఈ ఊళ్ళో జరిగింది. ఎటువంటి ప్రాథమిక వసతులు లేని తన కాలేజీని కాపాడుకోవడం కోసం ఒక అమాయకురాల్ని బలి చేశారు. ఈ కోర్టుకు మీ అనుమతితో ఒక విషయాన్ని చూపించాలనుకుంటున్నాను. ఏమిటది? ఒక్క నిమిషం.
ఈ సంచిలోనే వాళ్ళు డబ్బు తీసుకొచ్చి కట్టి వాళ్ళ అమ్మాయిని ఆయన మెడికల్ కాలేజీలో చేర్చి వెళ్లారు. ఇప్పుడు ఈ సంచిలో ఏముందో తెలుసా? చనిపోయిన వాళ్ళ అమ్మాయి బూడిద. ఇవాళ ఎలాగైనా వాళ్ళకి న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో ఈ అస్థికలను వాళ్ళు గోదావరిలో నిమజ్జనం చేయడానికి తీసుకొచ్చారు. మాతా పిత గురు దైవం అంటారు. వాళ్ళ దగ్గర కూడా అబద్ధం చెప్పకూడదని ఎవరూ అనలేదు. కానీ సంబంధమే లేని డాక్టర్ దగ్గర నిజం దాచకూడదు అంటారు. ఎందుకంటే వాళ్ళు మనుషుల ప్రాణాలు కాపాడేవాళ్ళు. వైద్య విద్యార్థులకి నాణ్యమైన విద్య అందించాలి. అప్పుడే సమర్థులైన వైద్యులుగా సమాజంలోకి వచ్చి వేల మంది జీవితాలు వాళ్ళు కాపాడగలుగుతారు. ఈ కేసు చనిపోయిన ఒక వైద్య విద్యార్థినికి సంబంధించింది కాదు, ఒక కాలేజీకి సంబంధించింది అంతకంటే కాదు. దేశం మొత్తం మెడిసిన్ చదువుతున్న కొన్ని వేల మంది స్టూడెంట్స్ కి సంబంధించింది. ఫ్యూచర్లో ప్రతి డాక్టర్ని నమ్మి వైద్యం చేయించుకోవడానికి వచ్చే కొన్ని లక్షల మంది ప్రజలకి సంబంధించింది. వాళ్ళలో మీరుంటారు, నేనుంటాను, ఇదిగో ఈ లాయర్ గారు కూడా ఉంటారు. కనుక దీనొక ప్రజా సమస్యగా తీసుకుని ఒక వారం మాకు అవకాశం ఇచ్చారంటే దిగ్భ్రాంతి కలిగించే రహస్యాల్ని బయటపెట్టి ఈ కోర్టులో నేను నిరూపిస్తాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఈయన సింపతి క్రియేట్ చేయడం కోసం సంబంధం లేని ఏవేవో విషయాలు మాట్లాడుతున్నారు. సంబంధం లేకుండా మాట్లాడడం లేదు, సమాజంలో సమస్య గురించి మాట్లాడుతున్నారు. కూర్చోండి. అది కాదు యువర్ ఆనర్, నా ఉద్దేశం ఏంటంటే సిట్ డౌన్ ప్లీజ్. మీకు 5 రోజుల అవకాశం ఇస్తున్నాను. ఆలోగా కాలేజీ యాజమాన్యమే ఆ అమ్మాయి చావుకి కారణమని తగిన సాక్ష్యాధారాలతో మీరు నిరూపించాలి. లేదంటే ఈ కేసు కొట్టివేయడం అవుతుంది. ఇది మా ఊరు కాదు. ఎదిరించి నిలబడేంత స్తోమత లేదు. పోరాడేందుకు నాకు వయసు కూడా లేదు. కానీ నాకు ఒక కొడుకు దొరికాడు. తన చెల్లికి జరిగిన అన్యాయానికి పదం తెచ్చుకుంటాడని తెలుసు. వస్తాం, వెళ్ళొస్తాం. చూడండి, మీరు వాళ్ళతో వెళ్ళండి, నేను బండి తీసుకొని వస్తాను. నువ్వు చెప్తున్నానుగా, వెళ్ళండి. ఇదిగో అబ్బాయా, ఆఫ్టర్ ఆల్ ఒక కలెక్షన్ ఏజెంట్వి, నీకెందుకురా ఈ పని? ఇది కూడా నా పనే, కలెక్ట్ చేయడానికే వచ్చాను. నీ కాలేజీలో చదువుతున్న ఒక్కొక్క స్టూడెంట్ ఫ్యూచర్ని పువ్వుల్లో పెట్టి వాళ్ళకి తిరిగి అప్పగించడానికి వచ్చిన కలెక్షన్ ఏజెంట్ రా. ఇందుకు నేను ఎక్స్పెక్ట్ చేసే కమిషన్ నువ్వు అనుభవించబోయే శిక్ష. అంతవరకు నువ్వు బతికుండాలి కదరా. 5 రోజులు టైం అడుగుతున్నావు, ఇంకో 5 నిమిషాలు ఈ ఊరి హీట్ ఏంటో నువ్వు తెలుసుకుంటావురా.
స్కూల్ నుంచి వచ్చే దారిలో పాపని కిడ్నాప్ చేశారు. 1 గంట మాత్రమే టైం ఇచ్చారు. ఈలోగా నిన్ను వాళ్ళకి అప్పగించలేదంటే పాపని చంపేస్తావు అంటున్నారు. అభి! అభి! పాప నేను చేయకు, నీకు కావాల్సింది నేనేగా. అంత ప్రేమ పైన వద్దు, పాప నేను చేయకండి, వదిలేయండి. అభి! హే! డార్లింగ్ నాకు చాలా భయం వేస్తుంది డార్లింగ్. ఏం లేదు డార్లింగ్, ఇది జస్ట్ ఒక ఆట, నువ్వు ఆడతావు కదా. అలాగే ఇది ఒక పెద్దవాళ్ళ ఆట. ఓహో ఇది ఆట, నేను భయపడ్డాను. సరే, నువ్వు ఒక పని చేయాలి. నువ్వు డాడీతో ఇంటికి వెళ్ళు, నేను వెళుతూ ఆడుకొని వస్తాను. ఓకే